మై నేమ్ ఇస్ సుబ్రహ్మణ్యం. వెల్కమ్ టు సుబ్బు తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ అన్ని చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే మన పొలం గట్టు కొన్ని కొత్త మొక్కలు అయితే మన పొలం గట్టు మీద అయితే పెట్టాను. సో అవి ఏంటంటే అని తెలియాలంటే కనుక వీడియో చివరి వరకు చూస్తే కనుక మీకు నేను ఏమైనా కొత్త మొక్కలు పెట్టాను, ఏంటి పెట్టాను, సో ఏమేమి చేంజెస్ చేశాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారుగా లాస్ట్ టైం మన బీరపాద అయితే మొత్తం అయితే ఎండిపోయింది. సో అది ఎండిపోతుందని చెప్పేసి ఆల్రెడీ కొన్ని విత్తనాలు తీసుకొచ్చి అయితే పెట్టాను. సో మళ్ళీ బీరపాద అయితే లైట్గా ఇప్పుడే పాదు అయితే వస్తుంది. సో పిందెలు కూడా అక్కడక్కడ పడుతున్నాయి. పిందెలు ఎక్కడ ఇవ్వండి. సో ఇగో పిందెలు ఇప్పుడు పడుతున్నాయి. దీన్ని జూమ్ చేసుకుంటాం. ఇప్పుడు పిందెలు పడుతున్నాయి. సో నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే బీరకాయలు అయితే వచ్చేస్తాయి అనుకుంటున్నాను. బీన్స్ అనమాట. గింజలు అయితే తీసుకొచ్చాను కానీ ఫ్రెంచ్ బీన్స్, నార్మల్ బీన్స్ అనేది ఇంకా ఐడియా లేదు. ఇది కూడా చూసుకోవాలి. మామూలుగా ఈ విత్తనాలు పెట్టి 2 వీక్స్ పైన అవుతుందండి. అందుకే కొంచెం చిన్న పాదులుగా అయితే వచ్చినాయి. సో అవి ఈ పాదులు లాస్ట్ పాదులు 2 మిక్సింగ్ కావడం వల్ల ఏంటంటే మనకి పాదులు అయితే క్లియర్గా అయితే తెలియలేదు. సో వాటిని తీసేసి ఏవైతే ఫ్రెష్గా పెట్టానో అవి మాత్రం ఉంచాను. వీటితో పాటు కొన్ని బీన్స్ కూడా పెట్టాను. అవి అయితే అప్పుడే పువ్వులు అయితే పూస్తున్నాయి. ఇంకా బీర పాదులు అయితే మనకి లైట్గా అక్కడక్కడ ఒక 2-3 పిందెలు అయితే కనపడినాయి. ఎక్కువైతే ఏం లేవు. చూడండి, అవి అయితే 2 పిందెలు అయితే కనపడినాయి. సో అయితే నెక్స్ట్ వీక్ అయితే మనకి హార్వెస్ట్కి అయితే నెక్స్ట్ వీడియోకి అయితే గ్యారెంటీకి వస్తాయి అనుకుంటున్నాను. ఇవైతే బీన్స్ అనమాట. బీన్స్ అప్పుడే చిన్న చెట్లు ఏమన్నా పెద్దగా ఏమన్నా చూడండి, దీని పింద కూడా వచ్చేసింది. ఒక చిన్న పింద అయితే వచ్చింది. సో ఇవైతే నేను నార్మల్ బీన్స్ అనుకుంటున్నా, ఫ్రెంచ్ బీన్స్ అయితే అనుకోవడం లేదు. సో ఇవి కూడా పూత మీద ఉన్నాయి. సో ఇవి కూడా హార్వెస్ట్ వస్తాయి అనుకుంటున్నాను. సో చామందుంప అయితే నేను అయితే కొంచెం ఎండింది కదా, కొంచెం ఎప్పుడో ఫస్ట్ పెట్టింది కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. సో మనకు ఆతృత ఆగదుగా ఇది ఎలా ఉందో చూద్దాం. సో చూడాలి. 1 2 3 మొత్తం ఒక 4 దుంపలు అయితే వచ్చినాయి. 4 ఇంకో దుంప కూడా ఉన్నట్టుంది. మొత్తం ఒక 5 దుంపల దాకా వచ్చినాయి. సో ఇంకా ఎక్కువ రోజులు ఉంచితే కనుక మనకి ఇంకా ఎక్కువ వచ్చేయేమో. సో ఇంకా ఇదైతే పచ్చిగానే ఉంది కదా, మొక్కలు కూడా తీసి మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నాను. బతికితే బతుకుద్ది జస్ట్. సో అయితే ఇంకా జస్ట్ క్యాజువల్గా తీసాను. పచ్చిమిరకాయలు చూసారా, ఇది ఫస్ట్ టైం అనమాట హార్వెస్ట్ చేయడం. సో ఎప్పటి నుంచి ఇక్కడ బీరపాద ఉందిగా, బీరపాద కింద ఉన్న ఈ పచ్చిమిరకాయ చెట్టు అలా కొంచెం అలా బతుకుతూ ఉంది. సో ఆ బీరపాదు చనిపోయినాక ఇది కొంచెం బయటకు వచ్చిందనమాట. మిగిలిన చాలా చోట్ల పెట్టాను, అవన్నీ బతకలేదు. సో ఇది ఒక్కటే బతికింది. చూడండి, కాయలు కూడా చాలా బాగున్నాయి. ఇది మరీ పసుపు రంగు, ఇది పచ్చ రంగు కాకుండా పసుపు రంగులో ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. సో బారు కాయలు కూడా చాలా పొడవు అనమాట. చూడండి, ఒక 10 కాయలు అయితే వచ్చినాయి. సో ఇవి అయితే నేను బీరపాదులు అయితే ఒకటి పెట్టేశాను. సో అవి ఆల్రెడీ నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అయిపోతున్నాయి కాయలు కూడా. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే కొంచెం బెండకాయలు కూడా ఉన్నాయి. సో నేను వీక్ 1 టైం లేదా 2 టైమ్స్ అయితే వస్తున్నాను. 2 టైమ్స్ వచ్చినప్పుడు అయితే ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు వచ్చినప్పుడల్లా కోసుకుని వెళ్ళిపోతున్నాను. సో 1 టైం వచ్చేసరికి ఏంటంటే ఒక వారం రోజుల తర్వాత రావడం వల్ల ఒక కాయలు అనేవి ఏంటంటే మొత్తం అన్నీ ముదిరిపోతున్నాయి అనమాట. ముదిరిపోయి అదిగో చూడండి, చాలా మట్టుకు ముదిరిపోయినాయి. సో ఇందులో లేతకున్న కాయలేక వస్తున్నాను. చూడండి ఎంత బాగుండి, చూడడానికి చాలా బాగున్నాయి. సో బాగా దాని పక్కన చూడండి, అదైతే దగ్గర 6 కాయలు వరుసగా వచ్చినాయి, అన్నీ ముదిరిపోయినాయి. సో ఇంకా అయితే విత్తనాలకి వదిలేద్దాం అనుకుంటున్నాను. వదిలేస్తుంటే ఏంటంటే చూడండి మొత్తం ఎండిపోయినాయి, అదే ముదిరిపోయినాయి. సో వదిలేయడం వల్ల ఏంటంటే అవి పురుగు పట్టేస్తున్నాయి. అలాగే మళ్ళీ ఇంకో కాయ రావడానికి అయితే ఉండటం లేదు. సో మొక్కజొన్న పొత్తు చూసారా, ఇది రాదనుకున్న చెట్టు అయితే వచ్చింది. ఇది ఒకటి మన ఫామ్లో కొత్తగా మనకు కనపడినది. ఈ టమాటా మొక్క ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో గోరుచిక్కులు ఆల్మోస్ట్ సీజన్ అదే మొక్కలు అయిపోయినాయి అనుకుంటా. సో కొంచెం మొన్న గొట్ల మీద ముందు కొట్టినప్పుడు కూడా లైట్గా తగిలినట్టు ఉంది. కొన్ని కాళ్ళు అయితే ఎండిపోయినాయి చూడండి. సో ఇంకా 2-3 కాళ్ళే ఉన్నాయి. ఎలాగో నెక్స్ట్ టైం మనం ఇక్కడ మినువులు అడుగుతాం కాబట్టి సో ఇంకా నేను అంతగా తీసుకోవాలా. సో మన బోధులో చూసారా ఎంత డిఫరెంట్గా, ఎంత న్యాచురల్గా ఉన్నాయో. ఈ పూలు అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట. సో బోధులో నీళ్ళు ఆగడం వల్ల మొత్తం ఇవన్నీ అలాగా కనబడుతున్నాయి. సో అందుకే చాలా డిఫరెంట్గా పువ్వులు ఉన్నాయి. ఇవైతే చాలా వీటిని తూటికాడ పువ్వులు అని కూడా అంటారన్నమాట. సో ఇవైతే అంత ఎక్కువ కాలువలో అయితే కనబడతాయి, తూటికాడలు అనమాట. సో ఈ బోధులోకి వచ్చేసినాయి. బోధులోకి రావడం వల్ల ఇలా ఉన్నాయి. నేను మళ్ళీ కొత్తగా పెట్టిన విత్తనాల్లో ఇది ఒక మొక్కలు అనమాట. సో మీ అందరికీ ఇవి అంత ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వీటిని కంది మొక్కలు అని కూడా అంటారు. సో కంది మొక్కలు ఏంటంటే మనకి ఇవి వచ్చేసి చెట్టు చిక్కుడు, కంది మొక్కలు, చెట్టు చిక్కుడు, అలాగే టమాటా మొక్కలు, మొక్కజొన్న మొక్కలు, బీర మొక్కలు, ఇవి మనం యాడ్ చేసుకున్న మొక్కలు. సో ఈ కంది మొక్కలు, చెట్టు చిక్కుడు ఏంటంటే మనం మినుముల టైంలో కూడా మనకి ఫ్రీగా హార్వెస్టింగ్ అయితే ఉంటాయి. సో ఇవి ఏంటంటే స్ట్రైట్గా ఉంటాయి, మొక్కల కింద పైకి వెళ్ళిపోతాయి కాబట్టి వీటిని
కొంచెం పెడతాం అయితే లేట్ అయిపోయింది. నేను పెట్టడం లేట్గానే పెట్టేశాను. యాక్చువల్లీ ఇంకో 1 మంత్ ముందే పెట్టాలి. సో మరీ కొంచెం లేట్ అయింది. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. సో ఇంకా నేను ఫైనల్గా వచ్చేసరికి కొంచెం గోంగూర అయితే ఉంది. ఇదైతే ఇంకా మనకున్న వేస్ట్ అని చెప్పేసి చాలా మటుకు ఇది తీసేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ చాలా మటుకు కోసాను. సో వీటికి ఆల్రెడీ కాయలు కూడా వచ్చేసినాయి. ఈ కాయలు విత్తనాలు ఉంటాయని చెప్పేసి కాయలు ఉన్న వాటిని ఉంచేసి ఓన్లీ గోంగూర మాత్రమే కోసేస్తున్నాను. సో గోంగూర మనకి ఇప్పుడు దగ్గర 5-6 వీడియోస్ దాకా అయితే మనకి వచ్చినాయి. 5-6 హార్వెస్ట్లు అయితే చేసాం బాగా. సో ఈ హార్వెస్ట్కి కూడా ఇది వచ్చింది. మనకి గోంగూర అంటే చాలా 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 టేస్ట్ అండ్ చాలా పులుపు కూడా ఉంది. ఒక్క చోటన పెట్టాం మనం. ఒక్క చోటన పెట్టింది ఎంత గోంగూర వచ్చిందో చూసారా. తోటకూర కూడా ఎంతలా రాలేదు. సో మ్యాక్సిమం నేను 2-3 సార్లు అయితే మొత్తం కుదురు కింద కోసేసాను. సో ఇంక ఈసారి నేను మొత్తం వేళ్లతో సహా తీయేస్తున్నాను. కొంచెం మాత్రం ఉంచాను, ఎందుకంటే మేబీ ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లోగా మనం మినువులు అయితే ఇక్కడ వేసుకుంటాం అనమాట గట్ల మీద. సో ఇవన్నీ మనకి ఉండవు. సో అందుకనే కొంచెం మటుకు తీసేసాను. మేబీ ఇంకా మనం మినువులు వేసుకున్న టైం ఇంకో 2-3 హార్వెస్ట్లు అయిన దాకా అయితే ఉంటే కనుక గ్యారెంటీగా అయితే నేను మళ్ళీ హార్వెస్టింగ్ చేస్తాను. సో ఈ కాయలున్న మొక్కలు ఉంచేసి మనం మిగిలిన వాటిని అయితే మొత్తం ఏర్లతో సహా తీసేస్తున్నాను. సో అవి కూడా ఫ్యూచర్లో తీసేసినాయి. సో అవి కొంచెం తయారవుతాయి, ఏర్ల టయానికి విత్తనాల కింద ఉపయోగపడతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వారం నేను పెట్టుకున్న కొన్ని కొత్త మొక్కలు. అవి కొంచెం మనకి కొంచెం మీకు చూపించడానికి కూడా ఉండేటట్టుగా ఉంటుందని చెప్పేసి అప్పటి వరకు నేను వీడియో అయితే తీయలేదు. సో అవి క్లియర్గా మీకు కనపడతాయని చెప్పేసి నేను పెట్టినప్పుడు అయితే వీడియో తీయలేదు. సో అవి క్లియర్గా కనపడినాక వీడియో తీపిద్దామని చెప్పి అందుకని ఇప్పుడు వీడియో తీసి మొత్తం క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.